ఇది కోతి మరియు మొసలి కథ. నది తీరమున పచ్చని చెట్టుమీద ఒక కోతి నివసిస్తోంది. చెట్టుమీద రుచికరమైన పండ్లు ఉంటాయి. కోతి ఆనందంగా తింటూ అక్కడే గడుపుతుంది. ఇక్కడ ఎంత బాగుంది, ఆహారం కూడా ఉంది. కోతి సంతోషంగా, ఇక్కడ ఎంత బాగుంది, తిండి కూడా ఉంది, సురక్షితము కూడా ఉంది. అదే నదిలో ఒకరోజు నది నుంచి ఒక మొసలి బయటకు వస్తుంది. చూడండి అందరూ, ఇదిగో మన స్నేహితుడు మొసలి నీటి నుండి బయటకు వస్తున్నాడు. అతను ఈ అందమైన నదిలోనే నివసిస్తున్నాడు. కోతి మిత్రమా, పండ్లును తింటావా అని మొసలిని అడుగుతుంది. అప్పుడు మొసలి నటనగా మంచి మనిషిలా మాట్లాడుతుంది. స్నేహితుడా, నీవు పండు తినాలనుకుంటున్నావా? మొసలి: ఆహా, చాలా మధురంగా ఉన్నాయి. నీతో స్నేహం చేయాలనుకుంటున్నా. కొంతకాలం తర్వాత మొసలి భార్య తన భర్తతో చెబుతుంది, ఆ కోతి గుండె చాలా రుచిగా ఉంటుందని విన్నాను. దానిని తీసుకురా. మొసలి బలవంతంగా ఒప్పుకుంటుంది. ఒకరోజు మొసలి చెట్టు దగ్గరకు వచ్చి, నా ఇల్లు నది పక్కనే ఉంది. మా ఇంటివాళ్లు నిన్ను కలవాలని కోరుకుంటున్నారు. రా, నేను నిన్ను నా వీపుమీద తీసుకెళ్తాను. కోతి అమాయకంగా నమ్మి మొసలిపై కూర్చుంటుంది. మధ్య నదిలో ఉన్నప్పుడు మొసలి నిజం చెబుతుంది, నిన్ను నా భార్య కోసం తీసుకెళ్తున్నాను. నీ గుండె కావాలి. కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది, కాని భయపడకుండా తెలివిగా ఆలోచిస్తుంది. కోతి శాంతంగా నటిస్తూ, అయ్యో, ముందే చెప్తే బాగుండేది. నా గుండె చెట్టుమీదే ఉంచొస్తాను. మేమంతా గుండె బయట పెట్టుకుని ఉంటాం. మొసలి కోతిని మళ్లీ చెట్టు దగ్గరకు తీసుకువస్తుంది. కోతి దూకి చెట్టుమీదకి ఎక్కిపోతుంది. కోతి నవ్వుతూ, అరే మూర్ఖుడా, గుండె బయట ఉంచుతామా? మోసం చేయడానికి వచ్చావు, కాని నా తెలివి ముందు ఓడిపోయావు. మొసలి సిగ్గుపడుతూ నదిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. కోతి చెట్టుమీద సంతోషంగా కూర్చుంటుంది. నీతి: కష్టకాలంలో ధైర్యం, బుద్ధి ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.